వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ నాకు ఎందుకో ఒక నైట్ రైడ్ చేయాలనిపిస్తుంది. గోప్రోలో నైట్ అంత బాగా రావట్లే ఫుటేజ్, సో నేను ఎప్పుడు నైట్ వీడియో తీయాలనుకోలే. క్లారిటీ సరిగ్గా రావట్లే. నేను కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేశాను, అది ఎట్లా వస్తుందో చూద్దాం. అండ్ ఆల్సో నాకు అలా కాసేపు వెళ్ళాలనిపించింది. ఎప్పుడు మార్నింగ్ ఈవినింగ్స్ అన్నీ చేంజ్ చేయడం కాకుండా నైట్ టైము అట్లా ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను. చూద్దాం ఎట్లా వస్తుందో వీడియో. అలా ఎక్కడికైనా వెళ్ళి నాకు తినాలనిపిస్తుంది. నైట్ టైం ఫుడ్ ఉండట్లేదు ఈ మధ్య, చూద్దాం ఎక్కడ దొరుకుతుందో. ఫస్ట్ పెట్రోల్ అయితే కొట్టించాలి. కనీసం ఇండికేటర్ కూడా వేయలేదు. ఏంటి ఇంత లైన్ ఉంది ఇక్కడ? ఇందులో పెట్రోల్ బాగుంటుందని జనాలు ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు. కెమెరాని చూసి తన జుట్టు సెట్ చేసుకుంటాను. మంచితనానికి రోజులు అస్సలే కాదు ఇవి. పెట్రోల్ కొట్టించుకున్నాను, టైర్ ప్రెషర్ తక్కువ ఉందని చెప్పి ఎయిర్ కొట్టించడానికి అక్కడికి వెళ్ళాను. అయిపోయింది. జనరల్గా పెట్రోల్ బంక్స్లో ఫ్రీ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి మనీ ఇస్తాను, ఒక్కొక్కసారి ఫ్రీగా కొట్టించుకొని వచ్చేస్తాను. అయితే ఇవాళ పెట్రోల్ కొట్టించేసి వచ్చేస్తున్నాను. అయితే రిటర్న్ వచ్చేస్తుంటే భయ్యా తోడ టీకి వెళ్ళి పైసేదేనా అన్నాడు. అక్కడ ఆయన ఉన్న ఎయిర్ ప్రెషర్ కొట్టే ఆయన. సరే అని చెప్పి వాలెట్ ఓపెన్ చేస్తే నా దగ్గర 50 రూపీ నోటు, 500 రూపీ నోట్ ఉంది. 50 రూపీ నోట్ ఇచ్చి చేంజ్ ఉందా అని అడిగా. చేంజే అన్నాడు. వెళ్ళాడు ఒక 2-3 నిమిషాలు వెళ్ళాడేటో. 2-3 నిమిషాల తర్వాత వచ్చాడు. ఒక 20 రూపీ నోటు, ఒక 10 రూపీ నోటు, ఇంకో 10 రూపీ నోటు ఇచ్చాడు. ఇక తను ఇవ్వడమే 40 రూపీస్ ఇస్తున్నాను నాకు. సరే పోన్లే 10 రూపీస్ అనుకున్నాను. 10 రూపీస్ అనుకుంటే 20 నేను చెక్ చేస్తున్నాను, నోట్స్ చెక్ చేస్తుంటే 20 రూపీ నోటు బాగా పాత అయిపోయి చిరిగిపోయినట్టు అనిపించింది. నేను చెక్ చేస్తుంటే కూడా చెక్ ఎందుకు చేస్తున్నారా, నేనేమి మీకు పిచ్చి పిచ్చి నోట్లు ఏమి ఇవ్వను అన్నాడు. అట్లాంటి నోట్లు నేను ఇవ్వను అన్నాడు. నేను చూసుకుంటే అది నేను అనుకున్నట్టే అది చిరిగిపోయింది. వెనకాల చిరిగిపోయి దానికి ప్లాస్టర్ వేసింది. నేనేం మాట్లాడలేదు. ఇది ఏంటంటే తీసుకున్నాడు నీట్గా, సైలెంట్గా తీసుకొని మళ్ళీ తెచ్చుకున్నాడు చేంజ్. 2 5 రూపీ కాయిన్స్. ఇప్పుడు 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాడట్లేదు మనం, అవి ఇస్తున్నాడు అనమాట. ఇవి వాడట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఇవి ఎవరు యాక్సెప్ట్ చేయరు, నాకెందుకు ఇవి నేనేం చేసుకోవాలంటే, యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఎందుకు అట్లా అనుకుంటున్నారు అంటున్నాడు. అక్కడ మళ్ళీ చిన్న సీన్ తీసుకున్నాడు, మళ్ళీ అక్కడ నాకు రూబాబ్ చేస్తున్నాడు. అదే మంచితనాన్ని పోతే ఇదే జరుగుతుంది ఇక లాస్ట్లో. సో ఇప్పుడైతే నాకు
అంత దూరం వెళ్ళాలనిపిస్తే అంత దూరం వెళ్తాను. ఐ మీన్ సిటీ లిమిట్స్లోనే ఉంటాను, బయటికే వెళ్ళాం అట్లా. పొద్దున్న ఎలాగో ఈ రోడ్స్ అన్నీ వెళ్ళాం ట్రాఫిక్ వల్ల. ఇప్పుడైతే హాయిగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది ట్రాఫిక్, బట్ పొద్దుటితో పోలిస్తే చాలా బెటర్. ప్రశాంతంగా చల్లగాలి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ రోడ్స్ బాగుంటాయి. అటుపక్క ఒకసారి వెళ్దాం. నైట్ టైం కదా, నేను కొంచెం రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, కొంచెం తక్కువ మాట్లాడతాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది అసలే ఏం కనిపించట్లేదు, ఇంకా లైట్ లేకపోతే ఇంకేం కనిపిస్తుంది ఫుటేజ్లో. కొంచెం ముందుకు వెళ్తాను, ఇదే విధంగా ఉంటే యూటర్న్ తిప్పడం బెటర్. అక్కడ ఉన్నట్టున్నాయి లైట్స్, ఆ చిన్న స్ట్రెచ్ లేదు. ఇటు రాగానే చల్లగా ఉంటుంది. కాప్స్ మాత్రం పెట్రోలింగ్ చేస్తూనే ఉంటారు, అదొకటి బాగుంటుంది హైదరాబాద్లో. నాన్ స్టాప్గా పెట్రోలింగ్ చేస్తారు మిడ్ నైట్ కూడా. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు టైమ్ 2 AM ఇన్ ద మిడ్ నైట్. అందుకే చెప్తున్నాను, ఈ టైంలో కూడా పెట్రోలింగ్ చేస్తున్నారు, బాగుందని. నాకు ఎందుకో హ్యాండిల్ బార్ లూజ్ అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి ఉంటాయి కదా, ఈ ఈ ఈ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్ స్ట్రిప్స్, వీటి మీద వెళ్తే డిడిడిడిని ఊగుతుంది అబ్నార్మల్గా. రెగ్యులర్గా అట్లా అవ్వదు. మరి మొన్న లాంగ్ వెళ్ళినప్పుడు ఏమన్నా అయిందో. నాకు గెస్ ఏంటంటే ఏదో స్క్రూ లూజ్ అయినట్టుంది. నాకు ఇప్పుడు లాంగ్ వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది, నా నిజంగా స్క్రూ లూజ్ అయితే ప్రాబ్లం కదా. అసలు ఏం కనిపించట్లేదుగా అక్కడ. బాలయ్య బాబు క్యాన్సర్ హాస్పిటల్. బసవతారకం అనుకుంటా దాని పేరు. ఏంటి బిల్డింగ్ కొత్తగా ఉంది. అపార్ట్మెంట్ అది, వా సెక్సీ ఉంది. అపార్ట్మెంట్ ఆఫీస్ కానీ బాగుంది. ఈ ఆమ్లెట్స్ బాగున్నాయి రోడ్డుకి. ఈ రైడ్ జస్ట్ నేను అట్లా చిల్ అవుదాం అని వచ్చాను అంతే, బయటికి ఏం మోటో లేదు. నాకు తెలిసి ఫుడ్ అంతా క్లోజ్ చేస్తారు, డిఎల్ఎఫ్ క్లోజ్ చేశారంటే ఇంకెక్కడ దొరకదు. సో దొరికితే తింటాను ఎక్కడన్నా మాదాపూర్లో కానీ,
డిఎల్ఎఫ్ ఆబ్వియస్ క్లోజ్ ఉంది. కాస్త అలా కోల్డ్ బ్రీజ్, చల్లగాలి పీలుద్దామని బయటకు వచ్చాను అంతే. అర్ధరాత్రి 2 అయింది, ఇంకా ఇప్పుడు సిగ్నల్స్ పడుతున్నాయి. భాగ్యనగరం. ఎగ్జాస్ట్లు మార్పించి ఇంజన్ ట్యూన్ చేసి భలే వస్తారు బయటికి ఈ టైంలో, కార్లు కానీ బైక్లు కానీ. వాళ్ళకి ఇదే టైం కదా. పొద్దున్న మోడ్స్ అన్నీ చేసి బయటకు వస్తే పోలీసులు పట్టుకుంటారు. టర్నింగ్స్లో కార్ ఆపుతావేంట్రా గొర్రె. చూడు అసలు ఎంత మట్టి కంకర్రాలు పడేశారు. వావ్, స్కోడా ఇస్ వెల్ లిట్ అప్. ఆ న్యాచురల్స్ ఈ మధ్య రెనోవేషన్లో ఉండే ఓపెన్ అయిపోయినట్టుంది ఇప్పుడు. వేసి అందులోంచి ఆవిడ వస్తాడో తెలియదు. అగో ఏం లేవు, ఫుడ్ స్టాల్స్ ఏం లేవు. ఒకప్పుడు రక్తాలు చిందించాం ఇక్కడ. ఫ్రెండ్స్ అంతా కలిసి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం లైఫ్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అయితే మొత్తం సిటీ అంతా లైట్ లేనే లేవు. ఇప్పుడు ఇందులో నుంచి వస్తున్నాడా? అది ఎట్లా ఎక్కించినవరా? ఇక్కడ కూడా లేవు. అక్కడ కాకపోతే ఇక్కడ ఉంటాయి అనుకున్నాను ఫుడ్ ప్లేసెస్, ఫుడ్ ట్రక్స్. ఐకానిక్ సైబర్ టవర్స్. ఏంటి ఇప్పుడు కూడా 75 సెకండ్సా? నేను చూసినప్పటి నుంచే 75 సెకండ్స్, అంటే 90 సెకండ్స్ ఉంటుందేమో ఈ టైంలో కూడా. గ్రేట్ రా బాబు. హోప్ ఇటు పక్క రాలే, చాలా చేంజెస్ వచ్చినాయి. ఏయ్, ఎందుకు అట్లా చిల్లరగా బిహేవ్ చేస్తారు? కమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఎవరినో. ఇవి అయ్యాక ఫరక్ పడదు, సిగ్నల్ ఉన్నా వెళ్ళిపోతాడు. హైటెక్ ఆర్చ్, మాకు ఇదే చార్మినార్. ఐ మీన్ ఇక్కడ ఇటు పక్క ఉన్న ప్లేసెస్లో వాళ్ళందరికీ. మేము మా ఓల్డ్ సిటీ వరకు రాలేం సార్, మా వల్ల కాదు. టూ మచ్ ట్రాఫిక్ అయితే.
ఎప్పుడో మరి ఏదైనా స్పెషల్ అకేషన్ అంటే తప్ప చార్మినార్కి కష్టం. ఫ్లైఓవర్ వేసినప్పుడు ఇటుపక్క వెళ్ళే వాళ్ళకి కూడా వేయచ్చు కదా, ఆ ఒక్క సైడ్ అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి ఎందుకు? ఏం రా బాలరాజు ఇలాంటి పనులు చేస్తారు. ఎక్కడ ఫుడ్ లేదు, తిందామని వచ్చాను బయటికి కానీ. డేమ్, ఇది ఎప్పుడు వచ్చింది మధ్యలో? హైదరాబాద్ అయితే రోజు రోజుకి మారిపోద్ది, రోజు రోజుకి. మళ్ళీ ఇంకో ఇక్కడ ఒక పెట్రోలింగ్ జీపు. ఇదైతే ఒకప్పుడు లిటిగేషన్లో ఉండే బిల్డింగ్. ఇది ఎవడుకుంటాడురా బాబు అని చెప్పి అనుకునే వాళ్ళం. అలా ఉండేది, దాన్ని ఇంత మంచి రెనోవేట్ చేశారు.